హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. తర్వాత అసెంబ్లీలో ఎట్లా చర్చ జరుగుతుంది, ఏం కథ, ఆ జిల్లాలకు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, మరి ఈ సమస్యల మీద చర్చ జరుగుతుందా లేదా అవి కూడా చూద్దాం. వాటితో పాటు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తారా లేదా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక అటు మూవీ వార్తలు, తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు అన్ని కూడా చూద్దాం. ఒకసారి దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఎముకలు కొరికే చలి, సాయంత్రం 5 అయిందంటే చాలు గుండె లోతుల్లో వణుకు మొదలవుతుంది. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే సర్కార్ హాస్టల్లో తల దాచుకుంటున్న పేద విద్యార్థుల కష్టాలు నరకమే అమ్మా. ఉదయాన్నే నిద్ర లేవాలి, చన్నీళ్లతో స్నానం చేయాలి, ఏ ఆహారం పెట్టినా పరమాన్నం లెక్క కడుపులు నింపుకోవాలి, చకచక తయారై బడికి పోవాలి. చలికి శరీరం పెదాలు పగిలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరుగులు పెట్టాలి. సార్లు చెప్పే పాటలను శ్రద్ధగా వినాలి. మధ్యాహ్నం అయ్యిందంటే పురుగులన్నం నీళ్ల చార్లతో ఆకలి తీర్చుకోవాలి. అయితే కడుపు నొచ్చినా కాలు నొచ్చినా భరించాలి. సాయంత్రం బుక్కెడు బువ్వదిని గజగజ వణుకుతూ కడుపులోకి కాళ్ళు మురుచుకొని చీగిన దుప్పట్లను కప్పుకొని తల్లిదండ్రులను యాది చేసుకొని కండ్లల్లో కన్నీళ్లను దాచుకున్న పేద విద్యార్థులను ఏ ప్రభుత్వాలు పాపం అనేది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నిజంగా కూడా పిల్లలకు చాలా చలి పరిస్థితులు బాగాలేక హాస్టల్ కి పంపిస్తా అదొకటి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ హాస్టల్లో ఒకవేళ గురుకుల పాఠశాలలో వేస్తే మా పిల్లగాడు బాగుపడతాడేమని చెప్పేసి ఆ పిల్లల్ని పంపిస్తుంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అక్కడ కప్పుకోవడానికి అవి లేక దుప్పట్లు లేక కొంతమంది బాధపడతా ఉంటే, తర్వాత కొంతమంది ఏమవుతుందంటే చిన్న పిల్లల్ని అసలు యాక్చువల్గా ఇక్కడ గురుకుల పాఠశాలల్లో కానీ తర్వాత ఈ హాస్టల్లో కానీ పొద్దున్నే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు లేపుతారు, నిద్ర లేపుతారు. చన్నీళ్ళు ఈ చన్నీళ్ళు ఇప్పుడు మామూలుగానే ఐస్ గడ్డ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లా మరీ 10 డిగ్రీలు 15 డిగ్రీల పరిస్థితి టెంపరేచర్ నమోదవుతున్నాయి. ఈ దీంతో ఆ చల్లీలతో స్నానం చేయాలంటే మొత్తం గజగజ వణికిపోతా ఉన్నారు. కాబట్టి అక్కడ కొన్ని హాట్ వాటర్ కూడా మరి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏర్పాటు చేస్తే ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళు ఎవరో హాట్ వాటర్ బీట్ వాటర్ ఏదో పెడతారు, పొయ్యి మీదనే పెడతారు, కనీసం కట్టెల పొయ్యి మీద ఉంటే దాని మీదనే పెడతారు. కానీ ఇక్కడ కొంచెం హాట్ వాటర్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఇక ఫోకస్ చూద్దాం ఒకసారి. రిజర్వేషన్ల మార్పు ఇక 5 ఏళ్లకు ఒకసారి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్లు మార్చబోతున్నట్లు సమాచారం. అయితే సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో మార్పు కానున్నాయి. అయితే మార్పు అయితే ఈసారి రిజర్వేషన్లు వరుసగా 2 సార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రభుత్వం మార్పులు చేసింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్న విషయం కూడా విదితమే. ఈసారి 2 పిల్లలు కాదు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉన్నా కానీ పోటీ చేసే అవకాశం అయితే ఇస్తుంది. అంటే ప్రతి మండలానికి కనీసం 5 ఎంపీటీసీల స్థానాలు తొలగించాలని చెప్పి కలెక్టర్లకు మరిన్ని పవర్స్ కులగణనతో రాజకీయాలు వేడెక్కనున్నాయి. కచ్చీర్కాడి ముచ్చట్లు. సీనయ్య బావ కేటీఆర్ పై కేసు పెట్టేందుకు రంగం సిద్ధమట. మరే పక్క అవుతుందా? ఓ బామర్ది లక్ష్మణ పక్కా చేయడానికే సర్కార్ గవర్నర్ అనుమతి కోరిది. ఆయన అనుమతి ఇచ్చే అయితే అరెస్టు చేసుడు పక్కా. అయితే బావా మరే కేటీఆర్ నాయన కేసీఆర్ కూడా కరెంటు ముచ్చట్ల కదా. ఇద్దరు పని అవుతుందంట. ఈయన పని అయితే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి కూడా పని అవుతుంది లెక్క. సగ్నాల సుధాకర్ పటేల్ రాశారు. ఇక ఫ్యామిలీ కేసులో ఇక తీన్మాన్ మల్లన్న మీద ఎందుకు ఈ కుట్రలు, రాజకీయాల్లోకి రావడమే అతను చేసిన తప్ప అని చెప్పేసి నర్రా సాయి గణేష్ ముదిరాజ్ తీన్మాన్ మల్లన్న జనగాం టీం రాసిండు. మంచితనం రాజకీయాల్లో పనికిరాదా? తీన్మార్ మల్లన్న ఎదగడం నచ్చడం లేదా? రాజకీయ నాయకుల తప్పులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తే అందరికి శత్రువయ్యాడా? ఆ ప్రశ్నే, ఆ మంచితనమే ఇంతమందికి అండగా నిలబడింది. తీన్మార్ మల్లన్న శత్రువే వరద బాధితులకు అండగా నిలిచి నిత్యావసర వస్తువులను అందజేసి ప్రజల కష్టాలు, సమస్యలు, ప్రభుత్వాలు చేయలేని పనులను మల్లన్న చేస్తున్నందుకు నిజంగా తీన్మార్ మల్లన్న శత్రువే. ఎంతో మందికి చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేపించి వాళ్ళ కుటుంబంలో కన్నీళ్లను తుడిచినందుకు చదువుల మీద పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువుల కోసం, క్రీడాకారులకు, ఇతర వారి ప్రతిభలను చూసి విదేశాలకు పంపించేందుకు ఇంటికి పెద్దగా నర్రా సాయి గణేష్ చాలా కష్టపడతాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు వాస్తవంగా.
ఘనంగా ప్రారంభమైన ఇది ఇక్కడ ఆర్టీసీ పల్లె వెలుగు సామాన్యుడి రథ చిత్రాలు బడుగు జీవుల బండి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు తక్కువ సుదూరదారాలకు వెళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బాలుకత్తుల రాసిండు. ఘనంగా ప్రారంభమైన జిల్లా సీఎం కప్ 2024 క్రీడాకారులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్. జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ మహబూబ్నగర్ సంబంధించి. ఇక ఫ్యామిలీ కేసులలో ఆలస్యం, బాధితుడు మనోవేదన, కోర్టులో కేసులు ఎందుకు ఆలస్యం, స్వప్రయోజనాల కోసమే రాజీ రావాలని కావాలనే కాలయాపన, సంపన్నులకు త్వరగా పనులు అవ్వడం దేనికి వాస్తవం, సామాన్యులకేమో కేసులు పెండింగ్. మరి అల్లు అర్జున్ కి ఎందుకో పెండింగ్ కాలే కేసు? ఈ భర్తలకు న్యాయం జరగదా అంటే భర్తలకు బాబా సంఘం కూడా ఏర్పడ్డాయి అన్ని కూడా, ఎందుకంటే భార్య బాధితుల సంఘాలు ఏర్పడ్డాయి. పాపం వాళ్ళు ఇక ఘనంగా ప్రారంభమైన అయింది జిల్లా అయిపోయింది. ఇది ఈ చిత్రం చూసుకుంటే జమిలీ బిల్లు, ఇది మనకు లాభమా నష్టమా అర్థం కావట్లేదు ఫ్రెండ్ అని చెప్పేసి అంటే పార్లమెంట్ లో జమిలీ బిల్లు పెడుతురట. ఇక ఒకసారి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతులపై కేసులు ఎత్తివేయాలి. కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ నిరసన, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. సిద్దిపేట నుంచి వచ్చే బస్సులను గుడిసెరాల మీదుగా మళ్లించండి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్మా బొడ్జు పటేల్ చేస్తున్న వ్యాఖ్యలు. అక్రమ మద్యం పట్టివేత విచారణ జరుపుతున్న బ్లూ కోట్ పోలీసులంట, పట్టించుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు అని చెప్పేసి మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ నిర్వహించాడు. పార్టీ బలోపేతానికి కృషి చేయండి. కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ యూత్ కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేసింది నిన్న. రైతులకు బేడీలు వేయడం పట్ల బీఆర్ఎస్ నిరసన, అంబేద్కర్ విగ్రహానికి నిన్న వినతి ఇచ్చిండ్రు. ఇక ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలని కోర్టు సంతకాలు సేకరణ అంట. మంచిర్యాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతన్నల చేతులకు సంఖ్యల్లా లగచెర్ల ఘటనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారట. దర్పల్లిలో కబ్జా చేసిన భూమి పేదలకు ఇవ్వండి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీటీసీ రాములు మద్నూరు నుంచి. ఇక పాఠశాలకు ప్రింటర్ వితరణ అంట, ప్రింటర్ ఇచ్చిరు స్థానికులు. బైక్ అదుపు తప్పి ఒకరు మృతి నిజామాబాద్. ఇందూరుపై పక్షపాతం ఎందుకు, నిధులు ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా, ఏడాది గడిచినా నిధులు సున్నా, అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అంటున్నాడు. ఇందూరు అంటే ఏదో కాదు, నిజామాబాద్ అంటే నిజామాబాద్ పేరు ఇందూరు. ఇది ఎక్కువగా నీకు నిజామాబాద్ ఎంపీ కరీంనగర్ ఎలగందులు అంటే ధర్మపురి అరవింద్ వాడతారు. మా ఇందూరు గడ్డ అని. ఇందూరు అంటే నిజామాబాద్ పాత పేరు అది. ఇందూరు, నిజామాబాద్, కరీంనగర్, ఎలగందుల, మహబూబ్ నగర్, పాలమూరు, మంచి మంచి ఇదంతా ఆక్రమించిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న పేర్లు నిజాంలు మారిపోయినాయి. పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టులతో ఉద్యమాలు ఆగవు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ చేస్తున్న వ్యాఖ్యలు. ఏడాది గడిచిన హామీల ఊసే లేదు, ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. మల్టీపర్పస్ ఉద్యోగ విధానాన్ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 51 సవరించాలి, 1 PRC ప్రకారం బేసిక్ జీతం ఇవ్వాలి. అక్రమ అరెస్టులతో కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరు. ఇక ప్రభుత్వ ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించాలి. గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు తిమ్మాపూర్ దగ్గర. ఇక కవాతును విజయవంతం చేయాలి, మాదిగలంతా పాల్గొనాలి. ప్రజా గాయకుడు భరత్ పిలుపునిస్తున్నారు పెద్దపల్లి నుంచి. ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. అన్నం పెట్టే రైతుల చేతులకు సంఖ్యల్లా లగచెర్ల గడ్డపై కేసులు ఎత్తివేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి డిమాండ్ చేస్తున్నారు. గోదావరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. సైబర్ నేరాలు పెండింగ్ వారెంట్లను పూర్తి చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలి. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో సిపి అభిషేక్ మహాంతి సూపర్ ఖతర్నాక్ చేస్తాడు. ఇక బస్ షెల్టర్ నిర్మించాలి. ప్రధాన కూడలి వద్ద ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో గ్రామాల కలయిక కోరపల్లి ప్రధాన చౌరస్తా. అధికారులు స్పందించి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు వేడుకోలు చేస్తా ఉన్నారు జమ్మికుంట దగ్గర. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి, అందరిలాగా సమాన హక్కులు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అంటూ ఉంది. వికలాంగత్వం శరీరానికే కానీ మనసుకు కాదు. అవగాహన కోసమే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. TGIIDC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఇక బిర్యానీలో బొద్దింక జైరాబాద్ గ్రాండ్ బావర్చిలో ఘటన, నిర్లక్ష్యం వహిస్తున్న నిర్వాహకులు, ప్రజల ప్రాణాలతో చెలగడం పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారి దీన్ని సీజ్ చేయండి. గ్రాండ్ బావర్చిని బొద్దింకలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కథ. మెరుగైన విద్య అందించాలి. ఇక OBC సెల్ మండలాధ్యక్షుడు చిరంజీవి యాదవ్. ఇక చిన్న కోడూరు ప్రాథమిక పాఠశాల సందర్శన. డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి చేస్తున్న వ్యాఖ్యలు. సర్పంచ్ ఎలక్షన్ లో SC రిజర్వేషన్లపై ఊహాగానాలు.
హత్నూరా మండలంలో పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు టికెట్ దక్కించుకునేందుకు ఎత్తుగడలేస్తున్నారట. ఇంకేం ఖరారు కాలేదు, కాలేదు ఏం కాలేదు. రిటైర్డ్ పోలీస్ అధికారులు సంఘంగా ఏర్పడడం సంతోషం. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఇక స్విమ్మింగ్ పూల్ కాదు, మురుగునీరంట. నెల రోజులుగా చెత్త అక్కడే ఉన్నది. డ్రైనేజ్ నీళ్ళన్నీ రోడ్డుపైకి. అభివృద్ధికి నోచుకొని గత ఎమ్మెల్యే దత్తత గ్రామం కొందూరుగంట. ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజలు అండర్ డ్రైనేజ్ నిర్మించాలని వేడుకోరు. షాద్నగర్ నియోజకవర్గం కొందూరుగు ఏకంగా మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకుంటేనే ఇంత మంచిగా ఉన్నది. చూసుకో గట్లున్నది లెక్క. లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్ మొమిన్పేట్. అయోధ్యలో తొలిసారి సంపూర్ణ భగవద్గీత పారాయణమంట. గీతావాహిని అనంతగిరి ప్రాంత బృందం ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న 108 మంది సభ్యులంట. సమస్యల వలయంలో జీవాన్ని గ్రామ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలో తరగతి గదులు, భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాణ్యత లేని మధ్యాహ్న భోజనం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం. విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు ప్రశ్నిస్తున్న గ్రామస్తులు తడిగో బషీరాబాద్ దగ్గర చేవేల పాఠశాలల గురించి కూడా పట్టించుకో. దీని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇక మేము అది చేస్తాం, మేము చర్చ జరగాలి, వీటిపైన చర్చ జరగాలి, స్కూల్ కడతాం అన్నారు. ఫస్ట్ కి పాఠశాలను మంచిగా చర్చ జరగాలి అసెంబ్లీలో దీనిపైన. ఇక 10వ తరగతి భవిష్యత్తుకు పునాది. ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తీసుకురావాలి. చేవెళ్ల మాజీ వైస్ ఎంపీపీ శివప్రసాద్, మాజీ సర్పంచ్ జహాంగీర్ విద్యార్థులకు 14,000 విలువ చేసే స్టడీ మెటీరియల్ అందజేసిరట. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. పెంపుడు జంతువుల కోసం మహాప్రస్థానం. ఆ గోపన్పల్లిలో దహన సంస్కారాల కోసం ఏర్పాటు ప్రారంభించిన పలువురు ప్రజాప్రతినిధులు. గచ్చిబౌలి కార్పొరేటర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి కార్పొరేటర్ అందరు కలిసి పెంపుడు జంతువులకు శ్మశానం ఎందుకు ఉండకూడదని ఆలోచించి ప్రభుత్వం పెట్టింది. అర్హత ఉన్నా ఉద్యోగం పొందలేకపోయాం. గ్రామీణ విద్యార్థులకు జీవో నెంబర్ 46 శాపం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు కారణం? 2025 పోలీస్ నోటిఫికేషన్ లో వయో పరిమితిని సడలించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చింది. అల్వాల్ పరిధిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ వినతి పత్రం. అందరినీ కలుస్తున్నాడు, మరి ఏమన్నా జంప్ అవుతాడే డౌట్. అట్లనే ఉన్నది. రోడ్డుపై వ్యర్థాల తొలగింపు. శనార్థి కథతో వార్తతో కదిలిన యంత్రాంగం హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. ఇక్కడ అమీర్పేట దగ్గర. అమీర్పేటలో గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇక స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రారంభం. మహేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యాజుల మేడూరి ఖైరతాబాద్. ఇక లగచర్ల రైతులను విడుదల చేయాలి. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. మణికొండ బీఆర్ఎస్ నేతల డిమాండ్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి. 1,00,000 మందితో డిసెంబర్ 19న అసెంబ్లీ ముట్టడి. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య అంటున్నాడట. ఇక విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మహబూబ్ నగర్. ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయించిన అంబులెన్స్లు ఎక్కడ? సిపిఎం మండల కార్యదర్శి బాలరెడ్డి అడుగుతున్నాడు. పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే కృష్ణాలో చూసుకోరు. మరి ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య ఆరోగ్య చికిత్స అవసరం. అయితే జోగులాంబ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ అంటా ఉన్నారు. ఆలయ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో బందోబస్తు ఏర్పాటు. సన్నాలకు 500 రూపాయల బోనస్తో ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణకు తరలింపంట. చెక్ పోస్టులో తనిఖీల్లో ముమ్మరం చేయండి. జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాంబాబు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎక్కువ అవుతున్నాయి. 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు కదా. ఆంధ్ర నుంచి లారీలు వస్తున్నాయి. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది. బోర్డర్ లో చెక్ పోస్టులు గట్టిగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. బీసీలను ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను ఎత్తివేయాలి. బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్ సూర్యాపేట నుంచి. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుకు నిధి పేదలకు ఆపన్న హస్తం. నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు. మిగిలి ఉన్న భూములను కూడా సర్వే చేయాలి. యువజన కాంగ్రెస్ నాయకుడు ముని నాయక్ తిరుమలగిరి. ఇక ఎలుకల నివారణకు వాడే పాయిజన్ టాబ్లెట్లు మింగి వ్యక్తి మృతి అంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ ఎస్ఐ. కూడా ఏడాది పొడవునా రోడ్డుపై బురద నూతన కల్లో. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఫేస్బుక్ స్నేహానికి బలైన యువకుడు అంట. అయ్యో, బెట్టింగ్ కోసమై 6 లక్షల రూపాయలు ఫోన్ పే చేసిన అనుక్ అంట. మోసపోయానని తెలుసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇగో ఫేస్బుక్ ఫస్ట్ ఎంత 120
తర్వాత 45,000 45,000 ఏందిరా నాయన ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఫ్రీగా ఏది మీరు అన్ని మోసపోతారా బాబు? పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇవేం రా ఎవడెందుకు ఇస్తారా బాబు? ఎవ్వడు ఉచితంగా ఇయ్యడు. మీరు చచ్చిపోతారు. ఏమొస్తుంది ఇప్పుడు? మీ అయ్యమ్మకు పరిశాన్. ఇప్పుడు జాతీయ విధానాన్ని చేసే వ్యవసాయ చట్టాలు మానుకోవాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సక్రు గార్లా నుంచి ఇక అనుమతి ఇచ్చి అడ్డుకోవడం అన్యాయం అని చెప్పేసి తొర్రూరుకు సంబంధించి అయ్యప్ప భక్తుడికి అవమానం. అయ్యప్ప మాల ధారణ ధరించిన విద్యార్థిని యూనిఫామ్ ధరించాలన్న ఏమైందో మరి స్కూల్ యాజమాన్యాలు ఏందో కథ ఏందో మరి. అంటే హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉంటున్నాయి స్కూల్స్. లగచల రైతులపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం అమానుషం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అంటే చేర్యాల పట్టణ అధ్యక్షుడు ముస్తియాల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పంచాయతీ కార్మికుల త్యాగాలను గుర్తించండి. కార్మికుల అరెస్టు దుర్మార్గం. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని చెప్పేసి యూనియన్ నాయకులు హెచ్చరించారు. పాలేరు దగ్గర భద్రాద్రిలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం. గోదావరిలో యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ. ఆంధ్ర తెలంగాణ పట్టణాలకు తరలింపు. సొమ్ము చేసుకుంటున్న దళారులు పట్టించుకొని అధికారులు భద్రాద్రి. ఇసుక ఇక ఆగమాగం ఉంటారు లెక్క. బాలికల వసతి గృహానికి రక్షణ ఏది? గత వర్షాకాలంలో కూలిన హాస్టల్ ప్రహరీ గోడ 3 నెలలైన నిర్మాణానికి నోచుకొని పోయిన రక్షణపై బాలికల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు భద్రాచలం దగ్గర. ఇక గ్రీన్ ఫీల్డ్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి. వలస కార్మికుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇన్ఛార్జ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన కమిషనర్. జంట హత్యల కేసును ఛేదించిన సిబ్బందికి జ్ఞాపికల అందజేత అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత పుల్లయ్య మృతి వైరాల. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. హమ్మయ్య తప్పిన ఫాలో ఆన్ గండమంట. ఆదుకున్న టీమిండియా బౌలింగ్ టైలెండర్లు. ఆపద్ బాంధవ మర్చిపోలేని క్లాసిక్ ఇన్నింగ్స్. 84 పరుగులతో రాహుల్ ఖతర్నాక్ బ్యాటింగ్. చెప్పు దేవుడా ఇంకా నేనేం చేయాలి? ఇన్స్టా స్టోరీలో పృథ్వీ షా పెట్టినట. సరే ఇక అవును వదిలేస్తా కానీ మనస్ఫూర్తిగా ప్రేమించా హీరోయిన్ మృణాల్ ట్వీట్ చేసిందంట. అయ్యో బాగా మనస్ఫూర్తిగా ప్రేమించిందంట, మరి వదిలేస్తా అని చెప్పేసి ఎట్లా అంటుందో ఏమైతుందో బాగా ఎవరు చెప్తారు మూవీ వార్తలలో. ఇక బ్యాక్ ఓపెన్ తో మౌని చిల్ అంట. బ్యాక్ ఓపెన్ అంటే ఇదే బ్యాక్ ఓపెన్ అంటే అంటే ఏమి ఉండదు అన్నట్టు. ఇట్లా ఇదే డ్రెస్ అండి. ఇది డ్రెస్. కలర్ టీవీలో ప్రసారమైన నాగినిలో అందరినీ అలరించి ఎన్నో అవార్డులు దక్కించుకున్న మౌని కొన్ని చిత్రాల్లో నటించింది. తాజాగా చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్న మౌని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వేడి చల్లకుండా వేసుకుంటే ఏమవుతుందమ్మా? ఇట్లా ఉంటే వేడి కాకపోతే ఇంకేమవుతుంది? వేడైంది వేడి చల్లకుండా. ఇప్పుడు ఏం లేకపోతే ఎట్లా అట్లా అన్యాయం కాకపోతే. ఇన్స్టాలో పరిచయం అంటే వెనకాల వేసుకోలే ముందు వేసుకున్నారేమో. ఇన్స్టాలో పరిచయం అవసరం లేదు. చలికాలం అంటున్నాను నేను అందుకని బాగా. ఆ విషయంలో చైతు రిక్వెస్ట్. ఇన్స్టాలో పరిచయం ఏదట. విష్ణు తప్పేం లేదు, చేసిందంతా మనోజే. మోహన్ బాబు భార్య లేఖ రాసిన లేఖ. సరే వాళ్ళ ఇష్యూ ఇంటి పంచాయతీ ఉన్నట్టుంది. ఈమె ఎవరు? ఈమె జర నయం ఉన్నది వేసుకో. ఈమె అనుకుంటే మృణాల్ మంచిగా ఉన్నది. హీరోయిన్ మృణాల్ మంచిగా ఉన్నది. ఈమెనే అడగోలు. ఇదేం కథ అర్థం కాదు. పొట్టి పెట్టు డ్రెస్సులు కాదు వెనకాల కూడా వేసుకోవాలంటున్నాడు. డ్రెస్ కాదు చలికాలం కదా అంటున్నాను నేను. చలి పెడుతుంది అంటున్నాడు మావాడు, ఆలోచిస్తున్నాడు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నా ఉండండి. క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్, వి సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.